గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఊరు చాలా వెనుకబడిపోయింది. మా అభివృద్ధిలో ఎలాంటి ముందుకు జరగలేదు, ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. మా ఊళ్ళో సమస్యలు సీసీ రోడ్డు, మా మెయిన్ రోడ్డు, ఊళ్ళకి రావాల్సిన రోడ్డు సమస్య ఉంది, అది వేస్తున్నారు. అది అట్లనే ఉంది. వర్షం వస్తే మా ఊర్లోకి ఒక బైక్ మీద రావాలన్నా, మనిషి నడుచుకుంటూ రావాలన్నా చాలా ఇబ్బంది ఉంది. అలాంటి సమస్యలని చాలాసార్లు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయిన, ఎంపీటీసీ గారి దృష్టి తీసుకుపోయినా కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 10 సంవత్సరాల నుంచి కూడా మా ఊరు చాలా వెనుకబడిపోయింది. ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ మేయర్కి ఇచ్చిందని ఏమో నాకు ఊరిని మాత్రం అభివృద్ధి ప్రధానం పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, అవి ఇవ్వలేదు. దళిత బంధువులు అని చెప్పి కొంతమంది పేర్లు ఇచ్చారు, వాళ్ళకి చేయకుండా లాస్ట్ లిస్టులో దళిత బంధు పేర్లు ఇచ్చారు. వాళ్ళకు ఒక్కరికి కూడా ఎలాంటి ఇల్లు ఇస్తున్నారు. సరే డబుల్ బెడ్రూమ్ ఇల్లంటే అలా పోయినాయి. మళ్ళీ తర్వాత ఇంటికి 3 లక్షలు ఇస్తారు. ఆ 3 లక్షలు కూడా ఎవరికి రాలేదు. 3 ఎకరాల భూమి 3 ఎకరాల భూమి మా ఊళ్ళో కూర్చోలేదు. మీ ఊర్లో కనీస వసతులైన వాటర్, ఇల్లు ప్లస్ రోడ్స్, డ్రైన్స్ అవి ఎట్లున్నాయి? వాటి పరిస్థితి డ్రైనేజీలు లేవు, ఇల్లు లేవు, మరుగుదొడ్లు కూడా లేవు. ఎవరు కట్టలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి అన్ని ఊర్లలో ఉన్నాయి. మా ఊళ్ళో మరుగుదొడ్లు లేని ఇల్లు చాలా ఉన్నాయి. అసలు ఇల్లు కూడా లేని పేదలు, నిరుపేదలు చాలా మంది మా ఊళ్ళో ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి సాయం జరగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ గ్రామం డెవలప్ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా చేద్దాం. మేము మంత్రస్వామి గారు, మా ఎమ్మెల్యే గారి దృష్టికి మా గ్రామ నాయకులు అందరం కలిసి తీసుకెళ్తాం. మా సమస్యలు తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించిండు. కాకపోతే ఈ మొన్న కొత్త ప్రభుత్వం కాబట్టి ఇంకా కొద్దిగా ఆర్థిక సమస్యలు వాటి వలన చేయలేదు. కానీ మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. మాకైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో మేము ఖచ్చితంగా పోరాడైనా కొట్లాడైనా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకునైనా మేము సాధిస్తాం, చేసుకుంటాం. గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదర్ ఓడిపోవడం గల ప్రధాన కారణం ఏంటండి? ఆయన వాళ్ళ కార్యకర్తలే మొత్తం ఏ పథకాలు వచ్చినా వాళ్ళ కార్యకర్తలకే చెందుతాయి, పేద ప్రజలకు చెందం. పేద ప్రజలు ఆయన ఊసేలేదు. అందువల్ల ఆయన అహంకారం, ఆయన మాటల అతి మాటల ధోరణి, అందువల్ల ఓడిపోయినని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు మీ గ్రామ ప్రజలకు సూచనలు, సలహాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి పెట్టే నిలిచిన అభ్యర్థి ఎవరైనా సరే అభ్యర్థికి ఓటేసి గెలిపించండి. మేము వెంట ఉండి మీకు అన్ని రకాల సాయం చేస్తాం. మీ ప్రతి ఒక్క సమస్య తీరుస్తాం. మీరు డబ్బులకు ఆర్థికమైన ఆర్థిక ఒత్తిళ్లకు నొక్కకుండా నిజాయితీ గల అభ్యర్థిని మేము కాంగ్రెస్ పార్టీ నిలబెడతాం. వాళ్ళకి ఓటేసి అనుకోండి, మీకు ఖచ్చితంగా అన్ని వాళ్ళు మీకు అందుబాటులో